ఇక ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లా అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఒక మహిళా మావోయిస్టు మృతి చెందారు. ఘటనా స్థలంలో ఆయుధం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. చోటే బేదియా పిఎస్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో డిఆర్జీ బలగాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఉదయం నుంచి నిరంతరాయంగా ఎదురు కాల్పులు జరుగుతున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లా అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. చోటే బేదియా పిఎస్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో డిఆర్జీ బలగాల ప్రాంతానికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఉదయం నుంచి ఎన్కౌంటర్ జరుగుతున్నట్టుగా అక్కడ పోలీసు అధికారులు చెబుతున్నారు. మా ప్రతినిధి భాస్కర్ మరింత సమాచారం ఉంది సార్. భాస్కర్, ఎన్కౌంటర్ కొనసాగుతుందా? ఎన్కౌంటర్ ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయని చెప్తున్నారా పోలీసులు? ఎవరెవరు దీంట్లో మృత్యువాత పడ్డట్టుగా ఇప్పటిదాకా తెలుస్తోంది ఎన్కౌంటర్లో? ఇప్పటికే ఛత్తీస్గఢ్ జిల్లా కాంకేరు ప్రాంతంలో మొత్తానికైతే బీభత్సంగా మావోయిస్టులు పై సైనిక సిబ్బంది మొత్తం కూడా ఒక్కసారిగా విరుచుకుపడుతున్న పరిస్థితి ఉంది. ఒకవైపున ఆపరేషన్ కాగారి పేరుతోటి మావోయిస్టుల ఉనికిని దెబ్బతీసే విధంగా మరోవైపున ఇప్పటికే 80% వరకు కూడా మావోయిస్టులను ఒకవైపున మట్టు పెడుతూ మరోవైపున లొంగుబాటుకు వాళ్ళకి ఎక్కువ మార్గం చూపెడుతున్న నేపథ్యం అయితే ఉంది. ఇప్పటి వరకు జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో సుమారు జనవరి నుంచి ఇప్పటి వరకు కొన్ని వందలాది మంది కూడా మావోయిస్టులు మృతి చెందడంతో ఒకవైపున ఆపరేషన్ కాగా నిలిపివేయాలంటూ మావోయిస్టుల నుంచి ఒక లేఖ విడుదలైంది. తాజాగా ఇంద్రావతి నది సమీపంలో కాంకేర్ జిల్లా అబూజ్మఠ్ అడవి ప్రాంతంలో మొత్తం కూడా ఉదయం నుంచి కూడా పక్కాగా నక్సలైట్లు అక్కడ అంతా కూడా సమావేశం అవుతున్నారని తెలుసుకున్న తర్వాతనే ఒక్కసారిగా డిఆర్జీ సిబ్బంది కావచ్చు, ఒకవైపున కోబ్రా సిబ్బంది, మరొక సిఆర్పిఎఫ్ సిబ్బంది, స్పెషల్ పార్టీ మొత్తం కూడా బస్తర్ ఫైటర్స్ మొత్తం అడవిని జల్లబడుతున్న నేపథ్యం అయితే ఉంది. ఒకవైపున ఉదయం జరిగినటువంటి కాల్పుల్లో 2 మావోయిస్టులు మృతి చెందగా ఒక మహిళా మావోయిస్టు మృతదేహాన్ని మాత్రం పోలీసులు వెల్లడి చేశారు. వాటిని గుర్తించడం కూడా జరిగింది. ఫలిత ఆ సంఘటన స్థలంలోని ఒక విలువైనటువంటి కీలకమైనటువంటి మావోయిస్టులకు సంబంధించినటువంటి పత్రాలతో పాటు మరోవైపున పేలుడు సామాగ్రి, మరోవైపున గన్స్, అవన్నీ వెపన్స్ కూడా దొరికిన నేపథ్యం అయితే ఉంది. అయితే మరోవైపున ఇంకొక నక్సలైట్ మృతదేహాన్ని మాత్రం అక్కడ వాళ్ళు గుర్తించడంలో కాస్త లేట్ పడుతున్న నేపథ్యం ఉంది. ఇంకా కాల్పుల ఘటన అయితే కొనసాగుతూనే ఉన్నది. మొత్తానికైతే ఈ అంటే నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ నిన్న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రాంతంలో కూడా 3 మావోయిస్టులు మృతి చెందిన నేపథ్యం. తాజాగా ఈ మరో మావోయిస్టు మహిళా నేత ఆమె కాంకేరు జిల్లాలో అడవి ప్రాంతం ఇంద్రావతి నది సమీపంలో ఒక్కసారిగా ఆమె పోలీసు బలగాలు వెళ్తున్నాయా? మావోయిస్టుల కూంబింగ్ ప్రక్రియ కొనసాగుతుందా? ఎస్పీ ఏం చెప్తున్నారు? జిల్లా ఎస్పీ ఇప్పటివరకు అయితే ఈ మృతి చెందినటువంటి మృతదేహాలను ఒకవైపున స్వాధీనం చేసుకుంటూ ఒకవైపున ఇంకా ఆపరేషన్ కొనసాగుతూనే ఉన్నది అన్నట్లుగా అక్కడ ఉండడం అంటే బీజాపూర్ జిల్లా ఎస్పీ కూడా మనకు వెల్లడి చేస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. అంటే వాస్తవానికి ఈ సాయంత్రం వరకు కూడా ఇంకా ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇంతవరకు అయితే మాత్రం ఆపరేషన్ నిలిపివేసినట్టుగా మాత్రం ఎలాంటి ఆధారాలు అయితే లేవు. కానీ ఒకవైపున ఈ ఆపరేషన్ కాగారు అనేది మొత్తం నిరంతరంగా జరుగుతున్న ప్రక్రియలో భాగంగా ఎదురుకాల్పులు జరుగుతుందని చెప్పుకోవచ్చు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.